ఎంబీఎన్ ఫౌండేషన్ దేవి అనేక సంవత్సరాలుగా పొందుకోకుండా నడుపుతున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. దీనికి ఎమ్మెల్సీ గారు వచ్చారు, మా పాత మిత్రులు ఐపీఎస్ ఆఫీసర్ శివకుమార్ గారు వచ్చారు, డీసీపీ సుభాష్ గారు వచ్చారు, రాముడి గారు, మా సుధాకర్ గారు. రెండు విషయాలే చెప్పిపోతా, ఇప్పుడు ఎంత పూజ చేసుకున్నారు కాబట్టి. నరేంద్ర మోడీ గారు ప్రతి నిత్యం ఒకటే ఆరంట 2014 వరకు 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 10 సంవత్సరాల కాలంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సంకల్పం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సంకల్పం. కానీ కాలం ఏంటంటే మీలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ నిరంతరంగా ఎదిగినటువంటి సంకల్పం మోడీ గారికి మీ మీద ఉన్న విశ్వాసం, ఏదంటే దేశంలో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ మీద ఉన్న విశ్వాసం, దానికి కారణం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఉపన్యాసం రాదు 2 నిమిషాలు. నాకు తెలిసి ప్రపంచంలో విచ్ ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ అని మనం అడిగితే సంపద ఉన్న దేశం మాత్రమే రిచెస్ట్ కంట్రీ కాదు సుమా. ఏ దేశం అయితే మానవ సంపద కలిగి ఉందో ఆ దేశం ఇచ్చిస్తుంది. ఇవాళ ప్రపంచంలో మొట్టమొదటి జనాభా కలిగిన దేశం చైనా. మనకు తక్కువతో ఎన్నుకున్నాం. కానీ ఒక విషయం తెలుసా, చైనా కంటే కూడా యువశక్తి కలిగిన దేశం భారతదేశం. అది పరుగుతున్నా, అది వయసు మీదపడుతుంది. అయితే నూతన ఉత్తేజంతో ఉడకవేసినటువంటి యువశక్తి కలిగిన దేశం భారతదేశం. అందుకని మోడీ గారు 2047 వరకు ఏ వికసిత్ భారత్ అని చెప్పి పేరు పెడుతుందో దానికి కారణం ఏంటంటే క్వాలిటేటివ్ అనేటువంటి మానవశక్తి, ఆరోగ్యవంతమైనటువంటి మానవశక్తి కోసం తపనపడుతున్నటువంటి వ్యక్తి మోడీ గారు. చివరి ఒక మాట చెప్పి ముగిస్తారు. ఇవాళ మీరు ఎట్లయితే ఒక సంస్థకు ఒక లీడర్గా నడుపుతున్నారు, ప్రతి సంస్థలో లీడర్ ఉంటుంది నాకు తెలిసి. నేను బిజినెస్లో అందరూ రాలేదు. బిజినెస్ ఈజ్ డిపెండ్ అపాన్ ఇండివిజువల్ ఎఫిషియన్సీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అది మేనేజ్మెంటల్ ఆస్పెక్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కావచ్చు, ఎన్నుకున్న బిజినెస్ కావచ్చు, అన్నీ తోడైతే మాత్రం ఇవన్నీ సింక్రన్ అయితేనే గొప్ప రీతిగా ఆస్కారం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నదో ఇవాళ వికసిత్ భారత్. ఒకప్పుడు భారతదేశం అంటే మన కూరగాయలు ఎక్స్పోర్ట్ చేయాలనే బాధ, మన పళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలనే బాధ, మన వస్తువుల మీద ఆత్మీయత భావం. భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ అండ్ గ్లోబ్ ఇన్ దట్ టైమ్, నాట్ నౌ. ఇవాళ భారత్ ఇవాళ ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందిన భారతదేశం. అమెరికాను ఒకప్పుడు రష్యాను వాళ్ళ లోకల్ని బతికేటువంటి సమాజం నుంచి ప్రపంచంలో మనగానే బతికొచ్చింది. ఇవాళ మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఇలా ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఉండొచ్చు, ఇతరత్ర గ్లోబల్ సంబంధించి ఉండొచ్చు. కానీ క్వాలిటీ చేయాలంటే గుణాత్మక మాట్లాడితే ఇవాళ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా భారత్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీకు చాలా ఆస్కారం ఉంది. మీరు చూసిందో మన బడ్జెట్లో. కానీ ఒక్కటి ఉంది తప్పనేంటంటే మీరు అప్పీల్ చేసేది ఏంటంటే మీరు ఎంత గొప్పగా ఎదిగితే
ఆ ఎజెండాలో ఈ దేశ యువశక్తి ఇన్వాల్వ్ కావాలి. ఇవాళ ప్రపంచంలో అమెరికా లాంటి దేశమే నిరుద్యోగ సమస్య నుంచి ఎట్లా బయటకు వెళ్ళిపోతుంది చూస్తుంది. ప్రపంచంలో అంతా ఉంది. 140 కోట్ల జనాభా ఈ దేశం. ఆ యువశక్తి ఇన్వాల్వ్ చేయాలి. 50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా ఇవాళ భాజపా బడ్జెట్లో మీ అందరికీ కూడా బ్యాంకుల పరంగా ఎట్లా సపోర్ట్ చేయాలో ఆ వెసులుబాటు అంతా ఇచ్చింది. కానీ నేను చెప్పాల్సి లేదు. నాకు ప్రతి ఒక్కరికి అసలు ముడిపేమో చాలా రకాలు ఉన్నాయి. సరళతరం చేసి మీరు ఒక మనుషులకి ఉద్యోగం ఇస్తే ఫస్ట్ సాలరీ పెయిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అంటే నిరుద్యోగ సమస్య మీద తప్పపడుతూ చూస్తూ ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, మీ దగ్గర బాగా గొప్పగా, కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మీతో పాటు టెన్షన్ లేకుండా ఉండే జీవితాలు ప్రసాదించేటువంటి భాగ్యం కలగాలని మాట్లాడుకుంటున్నాను. వాళ్ళ శ్రమ లేకుండా, వాళ్ళ ప్లాన్ లేకుండా మన సంస్థ ఉపయోగపడి దాని మీద కూడా దృష్టిపడమని చెప్తున్నా. మీరు ఉపన్యాసాల కోసం రాలే, నాకు తెలిసిన కదా మంచిగా కలిసి మాట్లాడుకోవడం బోధికి పోదాం వచ్చింది. నేను విసుకుంటే ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఒకప్పుడు ఉండే పరిస్థితి ఉంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇండియా దట్ ఇస్ నాట్ ఎ వర్డ్ టుడే. కేవలం వేరే మాత్రమే కాదు, దట్ ఇస్ అ ప్రాక్టికల్ వన్. అనేక ఆవిష్కరణలు ఇవాళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీ అంకురాలు స్టార్టప్స్ ఏమిటో దాన్ని మాటలు కాదు కదా, అన్ని రకాల ఆచరణ చేస్తున్నాం. కాబట్టి సాధ్యమైంది. కాబట్టి డెఫినెట్గా మీ మేధాశక్తి, మీ కమిట్మెంట్, మీ కన్విక్షన్ మీద ఈ దేశ ఎదుగుదలలో మీ భాగస్వామ్యం గొప్ప ఉండాలని మనసులో కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు. నమస్కారం. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. అండ్ రియల్లీ ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ హానర్డ్. ఈ సంవత్సరం వచ్చారు.